వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా పాండిచ్చేరి టూర్కి అయితే వెళ్ళాము. ఈ పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి, అక్కడ మనం విజిట్ చేసే ప్లేసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేమైతే ఫస్ట్ చెన్నైకి ట్రైన్ బుక్ చేసుకొని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఫ్లైట్లో వెళ్ళే వారికి అయితే హైదరాబాద్ నుండి పాండిచ్చేరికి డైరెక్ట్గా ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెన్నై నుండి పాండిచ్చేరికి 170 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. చెన్నై రైల్వే స్టేషన్ నుండి మేము క్యాబ్లో కోయంబేడు బస్ స్టాండ్కి చేరుకున్నాము. ఈ కోయంబేడు బస్ స్టాండ్కి మేము రెడ్ ట్యాక్స్ బుక్ చేసుకొని వచ్చామండి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ఒక స్టాప్ అయితే ఈ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. ఇవి టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడే మనం టికెట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి అక్కడే. ఈ బస్ మాత్రం సూపర్గా కంఫర్ట్గా అనిపించిందండి మాకు. ఇక్కడ నుండి మనకి 4 అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి. బస్సులోనే మేము పాండిచ్చేరి చేరుకొని అక్కడ నుండి మేము ఫస్ట్ అయితే అరవెల్లికి వెళ్ళాము. అరవెల్లిలో లేపాషే హోటల్లో మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకు బీచ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. చుట్టూ కూడా చాలా బాగా అనిపించింది. టెర్రస్ పైన పూల్ కూడా ఉందండి. అక్కడ నుండి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి బీచ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా దగ్గరలో ఈ రూమ్ అయితే మాకు అవైలబుల్గా దొరికిందనమాట. మేము హోటల్ నుండి కార్లో మాతృ మందిర్కి అయితే వెళ్తున్నాము. ఇది ఇక్కడ నుండి హోటల్ నుండి మనకి 5 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. మాతృ మందిర్లో చాలా ప్లేసెస్ ఉంటాయండి. మధ్య మధ్యలో ఎలా వెళ్ళాలనే రూట్ మ్యాప్ కూడా మనకి అక్కడ క్లియర్గా ఉంటుంటుంది మధ్యలో. ఇక్కడ ప్లేస్ కూడా చాలా విశాలంగా గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఎంట్రన్స్లోనే షాపింగ్ మాల్ ఉందండి. ఇక్కడ అవన్నీ ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి మాకు. ఆ షాపింగ్ దగ్గరే మేము కాసేపు టైం స్పెండ్ చేసి ఇందులోనే ఇన్ఫర్మేషన్ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇందులో మనకి మాతృ మందిర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి అందులో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్తో పాటు క్లియర్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇందులో మాతృ మందిర్కి సంబంధించిన మోడల్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు చూడండి. ఇందులో మనకి ఫ్రీ పాస్ అయితే ఇస్తారు. ఇది ఉంటేనే మనకి మాతృ మందిర్ దగ్గరికి అలౌ చేస్తారనమాట. ఇందులో మేము నడుచుకుంటూనే వెళ్ళాము. మేము వెళ్ళే టైంలోనే అక్కడ ఫుల్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. కాకపోతే మేము వర్షంలోనే అలానే నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. చుట్టూ గ్రీనరీ చెట్లు చాలా బాగున్నాయి. చూడండి మా పాప కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో.
ఆ వర్షంలో చుట్టూ గ్రీనరీగా చెట్లు మధ్య మధ్యలో అంతా మనకి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా బోర్డు పైన రాసి పెట్టారు మనకి. చివరికి మేము అక్కడ మాతృమందిర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో. మనల్ని అక్కడికి దగ్గర దాకా వెళ్ళనివ్వరండి, దూరం నుండే మన వ్యూ పాయింట్ అనేది అయితే చూడాలి. ఈ మాతృమందిర్ చాలా బాగుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ అనమాట. వ్యూ పాయింట్ అంతా ఇక్కడ నుండే మేమైతే పైనుండి చూసేసి మనకు రిటర్న్లో ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేస్తారండి. మేము అక్కడ నుండి రిటర్న్ వచ్చేసి అక్కడ బయటకు వచ్చేసరికి కొన్ని షాప్స్ అయితే అన్నీ షాపింగ్ కోసం పెట్టారు. ఆ కార్లో మళ్ళీ నైట్ హోటల్కి అయితే చేరుకున్నాము. నైట్ అయిన తర్వాత మళ్ళీ మేము అరవెల్లి బీచ్కి వెళ్ళాము. నైట్లో కూడా బీచ్ సూపర్గా ఉందండి. ఆ లైటింగ్స్, ఆ వాటర్ దగ్గర చాలా బాగా అనిపించింది. అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మా రూమ్కి మాకు చాలా బాగా అనిపించింది. చాలాసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. నైట్ అయినా కూడా అక్కడ నుండి రావాలనిపించలేదు మాకు. అక్కడ మేము అదే హోటల్లో నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నైట్ హోటల్లోనే స్టే చేసి మార్నింగ్ పాండిచ్చేరికి కార్లో బయలుదేరి ఫ్రెంచ్ స్ట్రీట్కి అయితే చేరుకున్నాము. ఫ్రెంచ్ స్ట్రీట్ అనేది పాండిచ్చేరికి సెంటర్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా మంచి వైబ్రెంట్గా, కలర్ఫుల్గా, సూపర్గా ఉన్నాయండి. ఫ్రెంచ్ స్టైల్లోనే ఇవి మొత్తం కన్స్ట్రక్షన్ చేయబడినట్టుగా ఉన్నాయి. మేము ఈ స్ట్రీట్లోనే హోటల్ కోరమండల్ హెరిటేజ్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అది సెంటర్లో ఉందండి. ఆ సిటీ అంతా చూడడానికి ఆ స్ట్రీట్లో ఉండాలని మేము అక్కడ ఆ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఒక హెరిటేజ్ హోటల్. అసలు పాండిచ్చేరిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసమే మేము ఇక్కడ హెరిటేజ్ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్ కూడా సూపర్గా ఉంది. ఈ హోటల్ అయితే హోమ్లీగా అనిపించిందండి మాకి, ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. కింద హాల్ కూడా సూపర్గా ఉంది. ఈ హోటల్లో చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు ఉండడం కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడే. నెక్స్ట్ మేము పాండిచ్చేరిలోని ఫేమస్ టెంపుల్ మనకుల వినాయకుల టెంపుల్కి బయలుదేరాము. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇది పాండిచ్చేరి ఫ్రెంచ్ స్ట్రీట్లోనే ఉంది. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మేము అదే స్ట్రీట్లో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న చిన్న షాపింగ్స్ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ దగ్గరలోనే మన తెలుగు హోటల్ ఒకటి ఉందండి. ఇది తెలుగువారి ఆనంద్ భవన్ హోటల్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ హోటల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట. మేమైతే ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ అన్నీ కూడా మేము నడుచుకుంటూ చూసాము. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము అరబిందో ఆశ్రమంకి బయలుదేరాము. ఇదే అరబిందో ఆశ్రమం. ఇది 1926లో అరబిందో గారు స్థాపించారు. లోపల వీరి సమాధి కూడా ఉంటుంది. లోపల చాలా సైలెంట్గా, ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది. ఇక్కడ అందరు మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి ఫ్రెంచ్ స్ట్రీట్ అంతా మేము చూసుకుంటూ తిరిగామన్నమాట. ఇది మొత్తం కూడా ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్కి అయితే సూపర్గా ఉంటుందండి. అందరు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోకుండా అక్కడ నుండి వెళ్ళరు. అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము ఇమాక్యులేట్ చర్చ్కి అయితే చేరుకున్నాము. ఈ చర్చ్ చాలా పెద్దగా ఉంది, చాలా పురాతనమైనదని కూడా చెప్తున్నారు. ఈ చర్చ్ లోపల ఆర్కిటెక్చర్ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ మేము ఇక్కడ కోరమండల్ కేఫేకి అయితే వెళ్ళాము. ఇది చాలా అస్థెటిక్గా ఉంది. ఇక్కడ మేము ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ వెయిటింగ్ టైమే 50 minutes అని చెప్పారు. ఇక్కడ ముందే టేబుల్ బుక్ చేసుకొని రావాలట. అందుకే మేము అక్కడ నుండి ఫుడ్ టేస్ట్ చేయకుండానే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాము. నైట్ కూడా బీచ్ దగ్గర చాలా బాగుంది.
రాక్ బీచ్ కూడా మాకు బాగా నచ్చిందండి. పక్కనే బేకర్ స్ట్రీట్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ ఫుడ్ ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయి. మేము ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కొన్ని అయితే టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. ఈ పాండిచ్చేరికి వచ్చి మనం ఫ్రెంచ్ స్టైల్లో ఫుడ్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా టేస్ట్ చేయాలండి. చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బీచ్ పక్కనే జిఎస్టీ భవన్, అంబేద్కర్ భవన్, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, ఓల్డ్ లైట్ హౌస్ ఇవన్నీ కూడా బీచ్ దగ్గరే మనకు కనిపిస్తుంటాయి. నైట్ చాలాసేపు మేము ఈ బీచ్లోనే ఎంజాయ్ చేసాము. అక్కడ వెదర్ కూడా చల్లగా చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ బీచ్ దగ్గర అయితే మా పాప చాలాసేపు ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఫొటోస్ వీడియోస్ కూడా చూడండి ఎలా తీసుకుంటుందో. ఇక్కడ పక్కనే లేక్ కేఫ్ అయితే ఒకటి ఉంది. ఇది ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పటి హిస్టారికల్ బిల్డింగ్ అంట. ఫ్రెంచ్ వాళ్ళు ఈ బిల్డింగ్ని ఫోర్ట్ ఆఫీస్గా మెయింటైన్ చేసేవారంట. ఇది ఇప్పుడు కేఫ్గా పాండిచ్చేరి గవర్నమెంటే మెయింటెనెన్స్ చేస్తుంది. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి లైట్స్, వాటర్, వెదర్ కూడా చాలా కూల్గా చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ. పక్కనే బీచ్ నైట్ టైంలో చాలా బాగా అనిపించింది. మేము తినుకుంటూ ఆ ప్లేసెస్ అంతా పైన పీక్లో కూర్చున్నాం కాబట్టి ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు. అన్ని బీచ్ల కంటే మాకు ఈ రాక్ బీచ్ అయితే సూపర్ అంటే సూపర్గా నచ్చిందండి. చాలాసేపు కూడా మేము టైం అక్కడే స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము పాండిచ్చేరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి ఇక్కడ బైక్స్ అయితే రెంట్కి తీసుకున్నామండి. ఇక్కడ అన్ని ప్లేసెస్ చూడడానికి మాత్రం బైక్సే బెస్ట్ ఆప్షన్ అండి. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఆ స్ట్రీట్స్లో వెళ్ళడానికి బైక్సే అది కంఫర్ట్గా అనిపిస్తుంది. మేము బైక్స్ రెంట్కి తీసుకొని ఇక్కడ ఉన్న ఆ స్ట్రీట్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము. నెక్స్ట్ మేము మళ్ళీ హోటల్కి వచ్చేసాము. మేమున్న హోటల్లోనే వాళ్ళు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. నెక్స్ట్ మేము క్యాథరిన్ చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఈ చర్చ్ వైట్ టౌన్లో ఉంది. ఈ చర్చ్ 1684లోనే నిర్మించారంట. చర్చ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడ నుండి స్కూటీ మీద మేము వైట్ టౌన్ అంతా చూసాము. ఈ స్కూటీ అయితే మాకు చాలా బాగా యూజ్ అయిందండి. వైట్ టౌన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మేము వెళ్తుంటే మాకు కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే కపుల్ అయితే మాకు కలిశారు. వాళ్ళు మా స్కూటీస్ కలర్ఫుల్గా ఉన్నాయనేసి మా స్కూటీస్ కాసేపు తీసుకొని వాళ్ళు కూడా షూట్ చేసుకున్నారనమాట వీడియోస్ అన్నీ కూడా. మేము కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్గా తీసుకున్నామండి. ఇక్కడ స్ట్రీట్లోనే మా పాప కూడా స్కూటీ నడపడానికి ట్రై చేస్తుంది చూడండి. ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే పాండిచ్చేరి మ్యూజియం అయితే ఉంది. కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి మ్యూజియం అయితే క్లోజ్ అయ్యి ఉంది. ఇంకా మేమైతే బీచ్కి వెళ్తున్నాము. దారిలో ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న పెయింటింగ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి అనమాట మాకు. ఆ వాల్స్ పైన, బిల్డింగ్స్ పైన ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ మేము రాక్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడ చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము.
ఇక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది చూడండి, అది షిప్ యార్డ్ అనమాట. దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం ఆ బ్రిడ్జ్ని అయితే కట్టారంట. మేము ఇక్కడ చాలాసేపు ఈ బీచ్ దగ్గర ఉన్నాము. ఈ బీచ్ని రాక్ బీచ్ అని కాకుండా పాండిచేరి బీచ్ అని కూడా పిలుస్తారంట. వైట్ టౌన్ మొత్తం తిరిగి అక్కడ నుండి మేము హిడెన్ బీచ్కి బైక్ పైన వెళ్ళాము. ఇది ఇక్కడ నుండి 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ హిడెన్ బీచ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. మేము కూడా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఇది ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేసాం మేము. ఇక్కడ బీచ్ పక్కనే ఫిష్ ఫుడ్ అయితే ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ చాలామంది అయితే ఫిష్ కంపల్సరీగా ట్రై చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము ప్యారడైజ్ బీచ్కి అయితే బయలుదేరాము. ముందు ఒక బోట్ హౌస్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని అక్కడ చిన్న బోట్లో మమ్మల్ని ప్యారడైజ్ బీచ్కి అయితే తీసుకెళ్లారు. ఈ బోట్లో బీచ్ వరకు వెళ్తుంటే కూడా మధ్యలో ఆ సన్సెట్ టైంలో మాకైతే వెళ్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వ్యూ కూడా చాలా బాగుంది. ప్యారడైజ్ బీచ్ కూడా చాలా బాగుంది. ఈ ప్యారడైజ్ బీచ్ కూడా సూపర్గా ఉందండి. ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి అక్కడ చీకటి అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా, కాకపోతే మాకు ఇంకాసేపు ఉండాలనిపించింది. అక్కడ ఈవినింగ్ టైం కూడా సూపర్గా అనిపించింది. ఆ ఉన్న కాసేపు అయినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. వేరే బీచెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా లెస్ క్రౌడెడ్గా ఉంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే లొకేషన్స్ చాలా బాగా అనిపించింది మాకు. ఆ చీకటి అయ్యే వరకు కూడా అక్కడే ఉండేసి మళ్ళీ మేము పాండిచేరికి వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళడానికి పాండిచేరి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఒకవేళ పాండిచేరి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.